హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని చూపించబోతున్నానండి. ఇది కేవలం ఒక మొక్క గురించో వంట గురించో కాదండి, మా అమ్మ ప్రేమ గురించి. మా అమ్మగారి వయసు 80+ ఉంటుంది. ఈ వయసులో కూడా తను ఎంతో ఉత్సాహంగా ఉంటారు. మా ఇంట్లో ఒక చిక్కుడు చెట్టు ఉందన్నమాట. అది కేవలం చెట్టు కాదండి, మా అమ్మగారి కష్టం, మా అమ్మగారి ప్రేమ అండి. ఈ వీడియోలో చిక్కుడుకాయల విశేషాలు, అమ్మ జ్ఞాపకాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది మా అమ్మ వాళ్ళ ఇంటి బయట వేసుకున్న చిక్కుడు చెట్టు అండి. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒక్కసారి కోస్తే ఏకంగా 4 చేటల కాయలు వస్తాయండి. కాయలు కూడా ఎంతో బలంగా ఉంటాయి. చూశారు కదా ఎలా బలంగా ఉన్నాయో. చూడండి, సాధారణంగా చిక్కుడుకాయలు సన్నగా ఉంటాయి కదా, కానీ మా చెట్టు కాయల్లో గింజలు చాలా లావుగా ఎంతో రుచిగా ఉంటాయి. అమ్మ వీటిని జాగ్రత్తగా పెంచారు. ఈ కాయలు చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదా. మా అమ్మకు నేనంటే చాలా ప్రాణమండి. నేను ఇంటికి వెళ్తే చాలు నాకు ఇష్టమైన వంటలు చేయించాలని తపన పడిపోతుంటుంది. ఈ వయసులో కూడా తను స్వయంగా చేయలేకపోయినా దగ్గరుండి వాళ్ళ కోడలతో ఎంతో రుచిగా వంటలు చేయిస్తుంది. గింజలు ముదిరాయి, ఇది తింటే బలం అంటూ చిక్కుడు గింజల కూరను వడ్డించి నాకు వడ్డిస్తుంటే ఆ రుచే వేరుగా ఉంది. ఆ వంటలో అమ్మ చెప్పే చిట్కాలు, కోడలికి ఇచ్చే సూచనలు వింటుంటే ఇల్లంతా ఎంతో సందడిగా ఉంటుంది. చిన్నప్పుడు అమ్మ మన కోసం ఎన్ని చేసేదో కదా, ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా అదే ప్రేమను చూపిస్తుందండి. ఆ చిక్కుడుకాయ కూర తింటుంటే ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. మొక్కలకు నీళ్లు పోయడం దగ్గర నుండి అవి కాపుకొచ్చే వరకు అమ్మ పడే తాపత్రయం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ప్రకృతిని, మనుషులని ప్రేమించడం అమ్మ దగ్గరే నేర్చుకోవాలి కదా. ఈ చిక్కుడుకాయల చెట్టుని ఇంటి బయట నుంచి పైన డాబా పైకి పాకిచ్చారనమాట. అదైతే ఇల్లు డాబా అంతా పాకిపోయి వాళ్ళు బట్టలు ఆరేసుకోవడానికి పోల్స్ కట్టుకుంటే ఆ పోల్స్ మీద కూడా పాకిపోయి అసలు గుత్తులు గుత్తులు చిక్కుడుకాయ కాయలు కాసాయి. నాకైతే కన్నులార విందుగా ఉంది ఇది. ఈ చిక్కుడుకాయల సీజన్లో వారానికి ఒకసారి 5 నుంచి 6 కేజీల వరకు చిక్కుడుకాయలు వస్తాయండి. వీళ్ళు తినేదే కాక వీళ్ళ వీధిలో వాళ్ళందరికీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ, నైబర్స్ అందరికీ పంచుతారు. ఇంకా ఆ రోజు చిక్కుడుకాయలు కోస్తున్నారంటే ఆ వీధిలో వాళ్ళకు కూడా చిక్కుడుకాయల కూరే వండుతారనమాట. ఈ చెట్టు కాయ పొట్టిగా ఉంటుందండి. కాయ పొట్టిగా ఉన్న గింజ మాత్రం ఎంతెంత లావు ఉంటుంది, చాలా లావు ఉంటాయి. కండ కూడా బాగుంటుంది వీటికి. చూస్తుంటున్నారు కదా కాయ ఎంత లావుగా ఉందో. అసలు మాకు కొనాలంటే బయట 80 రూపాయలు, 100 రూపాయలు ఉన్నాయండి కేజీ. అలాంటివి చూశారు కదా, ఈ చెట్టు ఎలా పాకిపోయిందో. చాలా బాగుంది కదా. ఈరోజు ఒక 4 చాటల కాయలు కోసేసాము. రుచి కూడా ఈ కాయకి చాలా బాగుంటుందండి. వంట చేస్తే కాయ రుచి అసలు తింటే ఉంటే ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది. నేనైతే రోజు నాకు ఇదే పెట్టండి చిక్కుడుకాయ కూర బాగుంది అని చెప్పేదాన్ని. చాలా బాగుంటుంది కాయ మాత్రం, రుచి మాత్రం. ఇప్పుడు మనకి ఆర్గానిక్గా పండించినవి ఎక్కడ దొరుకుతున్నాయండి? మనకు ఎక్కడ చూసినా మందులతో పండించినవి. చెట్లకు వేసే మందులు మనుషులకు కూడా పట్టి అన్ని రోగాలంటూ అన్నీ వస్తున్నాయి జనాలకి. ఇలా మనం అందరం కూడా టెర్రస్ పైన ఇలా పెరట్లో కానీ టెర్రస్ మీద కానీ ఇలా చెట్లను పెంచుకొని మనకు ఇంటికి కావాల్సినంత వరకు పండించుకున్నా మనం హెల్తీగా ఉంటామండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చిక్కుడుకాయల్లో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంటాయి. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది అన్నమాట. చూశారుగా మా అమ్మ పెంచిన చిక్కుడు చెట్టు మాపై చూపే అపారమైన ప్రేమ. మీ ఇంట్లో కూడా ఇలాంటి తీపి జ్ఞాపకాలు ఉంటే కామెంట్లో చెప్పండి. అమ్మ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.